లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. బట్ ఇద్దరు బిజీ లైఫ్ అసలుకి. పెళ్ళైన తర్వాత వర్క్ ఆపేయాలి, నువ్వు చేయకూడదు, యాజ్ ఏ వైఫ్గా నాకు ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా వచ్చాయి? నెవర్ రిస్ట్రిక్టెడ్, నో, ఎప్పుడు అనలా. ఎప్పుడు హీ ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్ మీ. చెయ్యి, చేస్తానే తెలుస్తుంది, యూ షుడ్ కమ్ అప్, నించుని పోరాడాలి, అలాంటి ఒక మనస్తత్వం. కానీ పెళ్లి చేసుకున్నాను, ఇంట్లో కూర్చో, పిల్లల్ని కను, వంట చేసి పెట్టు, ఎప్పుడు అలా అడగల. ఓకే, నెవర్, ఎప్పుడు అనలా. ద సేమ్ టైం మా అత్తగారు మా మామగారు కూడా అనలా ఎప్పుడు. కానీ ఇండస్ట్రీలో మాస్టర్లకి మధ్య భయంకరమైన కాంపిటీషన్ ఉండేది మీ టైంలో. ఒకనొక టైంలో మీ వారే మీకు కాంపిటీషన్ అయిన పరిస్థితులు కూడా వచ్చాయి కదా, సాంగ్స్ దగ్గర కానీ మూమెంట్స్ దగ్గర కానీ. ఆ టైంలో ఎలా వస్తాయి? దెన్ ఐ థింక్ యూ హ్యావ్ టు బి లిటిల్ మెచ్యూర్డ్. అంటే నువ్వు చేసింది గొప్ప, నేను చేసింది గొప్ప. వెన్ యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ ప్రోడక్ట్, దానికి సంబంధించి ఫైటే కానీ పర్సనల్ ఫైట్ దాన్ని పర్సనల్గా మార్చుకోకూడదు. సాధారణంగా తెలియకుండా ఏమైపోతుందంటే పర్సనల్ ఈగోలు వచ్చేస్తాయి అక్కడ. అది రాకుండా చూడాలి. అది మనం పనిచేసేది ఒక పిక్చర్ కోసం. ఆ పిక్చర్లో ఆ క్యారెక్టర్కి అది బాగుందా లేదా, ఆ ఐడియా మీది బాగుందా నాది బాగుందా, అంతవరకే డిస్కషన్. కానీ నాదే మంచి ఐడియా మీదే మంచి ఐడియా కాదు అక్కడ. సో ఐ థింక్ వీ బోత్ మెచ్యూర్డ్ ఎనఫ్. ఓకే. సో మేము ఎప్పుడు కొట్టుకోలే. ఆర్గ్యుమెంట్స్ వచ్చేవి పాట మీద, అంటే ఇది పెడితే బాగుంటుంది, ఇది పెడితే బాగుంటుంది, ఈ ఐడియా వేస్తే బాగుంటుంది, అలాంటి డిస్కషన్సే కానీ మేము ఎప్పుడు కొట్టుకోలేదు. ఓకే. ఇద్దరిలో మూమెంట్స్ అంటే ఎవరి మూమెంట్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఇండస్ట్రీలో అప్పుడు? నేను ఎప్పుడు కంపోజింగ్లో ఉండేదాన్ని, ఆయన ఎప్పుడు విజువల్లో ఉండేవాడు. సో అది ఒక ప్లస్ పాయింట్ అయింది ఎప్పుడు. ఓకే. నేను ఎప్పుడు విజువల్కి క్రాస్ చేయను, ఆయన ఎప్పుడు కొరియోగ్రఫీలో, అంటే డాన్స్ మూమెంట్స్కి రారు. అప్పుడప్పుడు చెయ్యాలంటే బోత్ టుగెదర్. అదే మాస్టర్, మీ టైం నుంచి ఈ టైం వరకు మనం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ నుంచి ఇక్కడికి రావటం పెద్దగా మనకు ఆశ్చర్యం ఉండదు. బట్ ఇక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్తే పెద్ద బ్రేకింగ్ న్యూస్. అప్పుడులో చాలా 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 కష్టం. ఎలా బ్రేక్ చేసి వెళ్ళారు అసలు మీరు? ఎలా వాళ్ళు ఎంకరేజ్ చేశారు? ఎలా సాంగ్స్ ఇచ్చారు? యాక్చువల్గా కన్నడ పిక్చర్ ఒకటి, నాను నన్న హెంటి అని ఒక పిక్చర్, రవిచంద్రన్ హీరో. ఆ పిక్చర్ కి ప్రొడ్యూసర్ ఆయన హిందీలో తీశారు సేమ్ పిక్చర్. సో సేమ్ డైరెక్టర్, సేమ్ క్రూ వెళ్ళాం. అది గోవిందా మందాకిన్. సో అక్కడికి వెళ్ళంగానే మా స్టైల్ చూసి గోవిందా స్టార్టెడ్ ఎంకరేజింగ్ అస్. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ అప్పటికే వాళ్ళు సరోజ్ ఖాన్ చాలా ఫేమస్ లో ఉన్నారు, కమల్ మాస్టర్ అని చాలా ఫేమస్ లో ఉన్నారు. అక్కడ నాకు తెలిసి ఒక 4-5 కొరియోగ్రాఫర్స్ చాలా పెద్ద స్టేటస్ లో వచ్చి ఉంటారు. దాని తర్వాత లక్కీగా మాకు హమ్ అనే ఒక పిక్చర్ దొరకడం, ఆ పాట అంటే అమిత్ జీ, ఆ పాట సూపర్ డూపర్ హిట్ అవ్వడం. ఓకే. దాని తర్వాత అమిత్ జీ పిక్చర్లు చేయడం, తర్వాత మిథున్ గారి పిక్చర్లు చేయడం. దెన్ ఇట్ స్టార్టెడ్ రో. ఓకే. దాని తర్వాత జాకీ షరఫ్ అని, సనీ డియోల్ అని, ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కానీ ఇప్పుడు వరకు ఉన్న హీరోస్ అందరితో వర్క్ చేస్తాం. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అందరూ అమీర్ ఖాన్, అందరితో చేస్తాం. అందరితో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. పిక్చర్లు హిట్లు ఉన్నాయి, సాంగ్స్ హిట్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఎక్కువ మాతోటి చాలా ఈక్వల్ గా ఫైట్ చేసిన ఆవిడ సరోజ్ ఖాన్. ఓకే. ఆమెతో అసలు చాలా టఫ్ అంటారు ఆమెతో అసలుకి. ఆవిడ గురించి చెప్పాలంటే షీఈ్ నాట్ ఏ ఈగోయిస్టిక్. ఆవిడ ఈగో లేదు ఆవిడకి. ఆవిడ చాలా బ్యూటిఫుల్ గా తీసుకునేది. అంటే దీన్ని అంటే మాకు నేషనల్ అవార్డు వస్తే ఫోన్ చేసి మరీ చెప్పేది, కంగ్రాచులేషన్, నెక్స్ట్ టైం నేను కొడతాను, చూస్తూ ఉండు, నాకు పాటలు వస్తాయి, నేను చేసి చూపిస్తాను. అంటే ఇట్స్ వెరీ వండర్ఫుల్. దీంతో తీసుకునేదే కానీ ఆవిడ కోపాలు కానీ ఈర్ష్యలు కానీ అలాంటి ఒక మెంటాలిటీ ఉన్న ఆవిడ కాదు. షీఈ్ వెరీ వెరీ పాజిటివ్ థింకింగ్ లేడీ. ఓకే. ఇప్పుడు సరోజ్ ఖాన్ మాస్టర్ అన్నారు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక హీరోకి లేడీ కొరియోగ్రాఫర్ అనేది చెయ్యాలనేది బ్రేక్ చేసింది ఆమె కదా ఆవిడ. అంటే కరెక్ట్గా ఆ టైంలో సుభాష్ ఘాయ్ గారి పిక్చర్ రావడం, దాంట్లో ఏజీ ఓజీ అనిల్ కపూర్ తోటి ఫస్ట్ ఈవిడ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ లేడీ కొరియోగ్రాఫరు జెంట్స్కి చేస్తే ఎలా ఉంటుంది అని, అది బ్రేక్ చేసింది ఆవిడ. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఎవరన్నా చేయొచ్చు అంతే. ఆ తర్వాత నుంచి మీరు అందుకున్నారు.
మిగతా అందరూ అంటే నాకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ హీరోలే. నాకు ఎప్పుడు హీరోయిన్స్ మాకు ఎప్పుడు హీరోయిన్స్ దొరకలే. అది మా బ్యాడ్ లక్ అని చెప్పాలా గుడ్ లక్ అని చెప్పాలా తెలియదు. అది తెలుగులో కానీ హిందీలో కానీ ఎక్కువ చేసిన కన్నడలో కానీ తమిళ్లో కానీ అందరూ హీరోలే. హీరోయిన్స్ మాకు ఎవరు ఎప్పుడు సపోర్టివ్గా వచ్చిందే లేదు. చాలా తక్కువ. నాకు తెలిసి అసలు ఎవరు లేరు. ఒక్క హీరోయిన్ మాత్రం ఉండేది, అంటే రవీనా టండన్ ఎక్కువ సపోర్ట్ చేసేది. సపోర్ట్ వేరే ఉంటది కదా మాస్టర్, నాకు ఈ మాస్టరే కావాలి. అవును, శ్రీదేవి గారు ఎప్పుడు సరోజ్ ఖాన్ గారే, మాధురి దీక్షిత్ ఎప్పుడు సరోజ్ ఖానే, కంపల్సరీ. ఓకే. లక్కీగా మాకేంటంటే హీరోలు చెప్తే ఇంకా వాళ్ళు హీరోలు కదా. అంటే మాకు జాకీ షరఫ్, ఆ టైంలో జాకీ షరఫ్ కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, మిథున్ చక్రవర్తి కానీ, సన్నీ డియోల్ కానీ, వాళ్ళు టాప్ హీరోస్. ఓకే. సో వాళ్ళు చెప్తే ఇంకా తర్వాత సల్మాన్ ఖాన్. సో దానివల్ల మాకు హీరోలే ఎక్కువ మాకు చెప్పింది వాళ్ళు. సో ఇప్పుడంటే ఇంత మీడియా వచ్చింది కాబట్టి తెలుసుకోగలం ఏ పాట ఎవరు చేశారు అనేది. మీ టైంలో సిగ్నేచర్ స్టెప్స్ తోనే ఈజీగా తెలుసుకోవచ్చు థియేటర్లో, ఈ సాంగ్ ఆమె చేసింది. అలా రేఖా ప్రకాష్ మాస్టర్ సిగ్నేచర్ స్టెప్ అంటే ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మేము ఎప్పుడు బాడీ లాంగ్వేజ్ని పట్టి మూమెంట్లు కంపోజ్ చేస్తాం, అంతేగాని మాకు డాన్స్ బాగా వచ్చని కంపోజ్ చేసిన ఇది లేదు. అవును, కష్టం. సో మీ బాడీకి ఏది నచ్చుంది. లక్కీగా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క హీరోకి బాగా డాన్స్ తెలుసు, కానీ ఆ టైంలో మీరు జాకీ షరఫ్ గానే నేను మిథున్ చక్రవర్తి మూమెంట్లు ఇచ్చానంటే నన్ను పొమ్మంటారు, అసలు చేయడు. ఓకే. సో హీస్ టోటలీ లెఫ్ట్ ఫీట్. ఓకే. కానీ అన్ని పిక్చర్లు ఆయనవే వచ్చేవి. సో సన్నీ డియోల్ గారు కానీ, సో డాన్స్ అంటేనే ఒక 10 నిమిషాలు వెనక్కి వెళ్ళిపోతారు. అజయ్ దేవగన్ కానీ ఎవరు డాన్స్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఓకే. సో లక్కీగా ఇప్పుడైతే మీరు తెలుగులో కానీ ఎవరు పట్టినా వాళ్ళు బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నారు. అవును. ఈవెన్ ఇన్ హిందీ ఎనీ హీరో సో ఫస్ట్ క్లాస్. దాని తర్వాత మాకు వచ్చింది అక్షయ్ కుమార్, అంటే నెక్స్ట్ జనరేషన్. అక్షయ్ కానీ సునీల్ శెట్టి, మళ్ళీ సునీల్ శెట్టికి రాదు. ఓకే. సో అక్షయ్ ఎక్కువ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.